వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో రాష్ట్ర ప్రగతిని కించపరిచేలా అవగాహన రాజ్యంతో పలు విషయాల మీద చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం అంచనా వ్యయం 55,000 కోట్ల నుంచి 33,000 కోట్లకు కుదించారు, అది కరెక్ట్ కాదన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. అంచనా వ్యయాన్ని ఎవరు కుదించారు, ఎవరు 55,000 కోట్లకి ప్రపోజ్ చేశారు? ఇంకో పక్కన మిథున్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడుతున్నాడు. మరో పక్కన గురుమూర్తి పోలవరం ఎత్తు గురించి మాట్లాడుతున్నాడు. 45.67 మీటర్లు ప్రకటించింది ఎవరు, 41.15 మీటర్లకి కుదించింది ఎవరు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవగాహన రాజ్యంతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నారు. పోలవరం ఎత్తు గురించి, పోలవరం బడ్జెట్ గురించి, రాష్ట్రం అప్పుల గురించి ఆ ముగ్గురు ఎంపీలు 3 రకాలుగా ప్రశ్నిస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధికి తోడ్పడకుండా వినాశనానికి దారితీసే మార్గాలుగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలని ప్రజలు చర్చించుకుంటున్నారు. వాళ్ళ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఇంత కాలయాపన జరగటానికి ఆ డయాఫ్రమ్ వాల్ మళ్ళా కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చెప్పింది ఏది, తొలి దశ 41.15 మీటర్లకే కుదించటం. నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి వెళ్ళారు, ఢిల్లీ. నిర్మలా సీతారామన్ కలిసి పోలవరానికి 32,000 కోట్లు అదనంగా అడిగారు. రెండవ దశ పూర్తి చేయటం కోసం మొదటి దశ వచ్చేసింది. ఇక గోదావరి పుష్కరాల కల్లా దీన్ని రెడీ చేస్తున్నాం, 2027 మార్చి కల్లా దీన్ని ప్రారంభిస్తామంటూ జరిగిన పనుల వివరాలు తెలియజేసి 1 సంవత్సరంలో 1000 కోట్లు ఖర్చు పెట్టారండి. ఏది, పోలవరం పైన ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన 20 నెలల్లో 18,000 కోట్లు ఖర్చు పెట్టారు. పెండింగ్ బిల్లులు 20,000 కోట్లు తీర్చారు. సుమారు 38,000 కోట్లు. ఏది, 20 నెలల్లో ఇరిగేషన్ మీద పెట్టిన ఖర్చు రామానాయుడు నిన్నే ప్రకటించాడు. ఈ మొత్తం వివరాలన్నీ కూడా వెలుగొండ ఏ పరిస్థితుల్లో ఉంది, హంద్రీ నీవాకి 3,500 కోట్లు ఖర్చు పెట్టడం, మొత్తం అంతా చెబుతూ డయాఫ్రమ్ వాల్ 450 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ని జగన్మోహన్ రెడ్డి చావు దెబ్బతీశాడు. దాని ఫలితం ఏమైంది? ఇప్పుడు మళ్ళా 1000 కోట్లతో మళ్ళీ కట్టాల్సి వచ్చింది. విదేశీ నిపుణులను రప్పించాల్సి వచ్చింది. వాళ్ళ పర్యవేక్షణలో పీపీఏ మరి సిఈఓ ప్రతి వారానికి 15 రోజులకు ఒకసారి వచ్చి చూసి చేయాల్సింది చెబుతూ మొత్తాన్ని కంప్లీట్ చేశారు యుద్ధ ప్రాతిపదికన. ఏ రకంగా పోలవరం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి, అవినాష్ రెడ్డికి వస్తుందండి? ఇప్పుడు అదేంటి, ఎత్తు కుదిస్తున్నారన్నారు. ఎవరు కుదించారు ఎత్తుని? నాకు తెలిసినంత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదించారన్న సంగతి కేసీఆర్ చెప్పుడు మాటలు విని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న సంగతి కూడా ప్రజల్లో చర్చ జరిగిందండి ఆనాడు. మనం చెప్పేది కాదు, కేసీఆరే చెప్పాడు. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ఆ రోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పాను 1 మీటర్ తగ్గించుకోమని, అతను ఒప్పుకున్నాడు అంటే దాన్ని ఖండించలేదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఖండించలేదు, ఇప్పటికీ నోరు తెరవాడు. వీళ్ళు మాత్రం అబద్ధాలు ప్రసారం చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా అతను 41.15 మీటర్లకు తగ్గించారు వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళ మీడియాలో కూడా, సాక్షిలో వాటిల్లో ఏదో ఏంటి పోలవరం అదొక బ్రిడ్జిగా మార్చారు, అది అసలు ప్రాజెక్టే కాదు, అదొక బ్యారేజీగా మార్చారు అంటున్నారు. 5 ఏళ్ళు ఇవాళ ఒక శని. పోలవరం పాలిట 5 ఏళ్ల జగన్ పాలన ఒక శనిగా దాపురిచ్చింది. రివర్స్ టెండరింగ్ అన్నాడు. 800 కోట్లు ఆదా చేశానన్నాడు. 1000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు. 1000 కోట్లు కాదు, 8,000 కోట్ల నష్టం జరిగింది. అవును. నువ్వు 800 కోట్లు ఆదా చేయటం కాదు, అసలు ఈ పార్టీకి దాని యొక్క ఫలితాలు రైతులకు అందే. ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలవకుండా ఉండుంటే అదే వేగంతో గనక మరి నిర్మాణం గనక జరిగితే 24 గంటల్లో 34,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారండి. ఆ రోజు చంద్రబాబు సీఎంగా, ఇరిగేషన్ మినిస్టర్గా దేవినేని ఉమా ఆధ్వర్యంలో అది గిన్నెస్ రికార్డ్. 24 గంటల్లో 34,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయటం అంటే అసలు ఎంత శరవేగంగా జరిగింది. అసలు ఎన్ని హెవీ మిషనరీ, జేసీబీలు, ప్రొక్లైన్లు, వేల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు, వందలాది ఇంజనీర్లు కోలాహలంగా పనులు సాగుతుంటే జగన్ సీఎం అయినాక పాడు పెట్టారు. 71 సార్లు దానిపైన సమీక్ష చేశాడండి. ఏది, చంద్రబాబు సీఎంగా 5 ఏళ్లలో రివ్యూ చేసింది జగన్మోహన్ రెడ్డి 7 సార్లు కూడా చేసినట్లేడు. 73% పనులు చేశారు వాళ్ళు. ఎవరు? ఆ 5 ఏళ్లలో 2014-19 మధ్య పోలవరం పనులు 73% చేస్తే జగన్ 5 ఏళ్లలో
ఎంత పనులు చేశారు? 3.08%. 3.08 అయిందండి. 3.08%. అంటే 3%. అంటే కనీసం సంవత్సరానికి 1% కూడా చేయలేదు. చరిత్ర క్షమిస్తుందా? అంటే దానివల్ల రైతులు ఎంత కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా పోలవరం నిర్మాణం పూర్తయ్యేదాకా మనం ఆ నీళ్లు ఎందుకు వదిలేయాలి సముద్రంలోకి? ప్రతి సంవత్సరం గోదావరి నీళ్లు 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి అని చెప్పి పట్టిసీమ ఎత్తిపోతలు పెట్టారు. 1400 కోట్లతో అది కట్టారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే రైతులకి 3 ఏళ్లలో 34,000 కోట్లు వచ్చిందండి. అంటే పెట్టింది 1400 కోట్లు, కానీ రైతులకు వచ్చింది అసలు అది కట్టడం వల్లే కృష్ణా జిల్లాలో, కృష్ణా డెల్టా చరిత్రలో 150 ఏళ్లలో జూన్లో పంటలు పడ్డాయి. ఎప్పుడూ మనకి కృష్ణాలో నీళ్లు లేక పంట ఆలస్యమై కరెక్ట్గా తుఫాన్ వచ్చే టైంకి పంట చేతికి వచ్చేది. నవంబర్లో ఏం జరిగేది? మొత్తం ఊడ్చుకుపోయేది, కొట్టుకుపోయేది, అంతా నాశనం అయిపోయేవాళ్ళు. ఆ ఉపద్రవం నివారించడం కోసం విపత్తులకు ముందే పంట రైతు చేతికి రావాలని జూన్లోనే పంట వేసేలాగా ఆ పట్టిసీమ నుంచి మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ఏదో కాంట్రాక్టర్ల కోసం కట్టారు, దండగా అన్నాడు. చివరికి అతను మళ్ళా ముఖ్యమంత్రిగా అదే పట్టిసీమ ఉపయోగించుకున్నాడు. అదొక్కటే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మహాపాపాలనాలా శాపాలనాలా ఈ రాష్ట్రం పాలిట హంద్రీ నీవా 5 ఏళ్లలో ఇప్పుడు గాలేరు నగరి, హంద్రీ నీవా, మరి సుజల స్రవంతి, ఆ రోజు ఎన్టీఆర్ మానసపుత్రికలు, తెలుగు గంగ. ఇవాళ రాయలసీమ ప్రజలు రామారావుని దత్తపుత్రుడిగా అనుకునేది ఎందుకోసం? ఈ ప్రాజెక్టులు చూసాయి. అట్లాంటి రాయలసీమ ప్రాజెక్టుల పైన జగన్ 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టాడండి? 5 ఏళ్లలో కూడా కలిపి అతను రాయలసీమ ప్రాజెక్టుల మీద 2,000 కోట్ల రూపాయల్లో కూడా పనులు చేయకుండా బిల్లులు తీసుకుని 1400 కోట్లు ఎంత ఉంది జీతాలు. మిగతా జీతాలు చేసింది ఏం లేదు, శూన్యం. గొయ్యి దవ్వారు. ఏది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక గొయ్యి దవ్వి ఆ గొయ్యి కింద పెద్దిరెడ్డి ఖాతాలో 1000 కోట్లు వేశారు. అంటే కుప్పంకి నీళ్లు వదులుతున్నా అని చెప్పి ఆ గేట్లు ప్రహసనం చూసాంగా. అవును, అద్దె గేట్లు. 10 ట్రాక్టర్లతో నీళ్లు పోసి ట్యాంకర్లతో గేట్లు ఎత్తుకుపోయిన నువ్వు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే, ఇప్పుడు అవినాష్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు గురించి, అమరావతి నిర్మాణం గురించి వీళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే వీళ్ళకి అంత సేఫ్ అండి. అరే ఈ పార్టీకి అది కంప్లీట్ అయిపోయి ఫలితాలు ప్రజలకు అందాయి, రైతులకు అందాయి. 2020 కల్లా కంప్లీట్ చేస్తాం, 21 కల్లా కంప్లీట్ చేస్తాం. ఏంటి బుల్లెట్ దిగిందా లేదా అనేది అన్నట్టున్నాడు. సరే, పోలవరం నిర్వాసితులకి ఇల్లు కట్టిస్తే చంద్రబాబు నాయుడు గారు 90% పూర్తి చేశారు. ఆ రోజు 10% పూర్తి చేయలేక, వాళ్ళకి అప్పచెప్పలేక ముళ్ళ పొదలు పెంచాడు అక్కడ. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని బాగు చేసి క్లియర్ చేసి రంగులు చేసి వాళ్ళకి అప్పచెప్పాల్సిన పరిస్థితి. నిర్వాసితులకు మొన్నే మనం చూసాం 1500 కోట్లు ఇచ్చారు. ఏది? పోలవరం నిర్వాసితులకు ఇచ్చినటువంటి బెనిఫిట్ పరిహారం ఈ తొలి దశకి మరి నిర్వాసితులకు కంప్లీట్ చేసేసిన పరిస్థితుల్లో ఇవాళ గోదావరి పుష్కరాల్లోపు తొలి దశ నిర్మాణం పూర్తవుతోంది. కాబట్టి రెండవ దశకి 32,000 కోట్లు ఇవ్వండి అని నిర్మలా సీతారామన్ అడగటం, ఎక్కడ కేంద్రం ఆ 32,000 కోట్లు కూడా ఇస్తుందో, ఈ రెండవ దశ కూడా వీళ్ళు టేకప్ చేస్తారో అనేటటువంటి ఒక అక్కసుతో ఈ విధంగా పోలవరం గురించి ఉన్నవి లేనివి మాట్లాడటం. మీకు గుర్తుండే ఉంటుంది సార్, ఎన్నికలకు ముందు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళినప్పుడు ప్రజలు నిలదీస్తే డబ్బులు మనకు ముద్రించలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ముద్రించాలి, వాళ్ళు ముద్రించి ఇస్తే మనం మీకు పంచుతామని అన్నాడు ఆయన. అబ్బో, అక్కడ అసలు 150 అడుగుల వాళ్ళ నాన్న విగ్రహం పెడతా అన్నాడు. పోలవరం కంప్లీట్ చేయకపోగా గైడ్ బండ్ దెబ్బతీశాడు. డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అయిపోయింది, గైడ్ బండ్ నాశనం అయిపోయింది. అట్లాంటిది మళ్ళీ కింద నుంచి బిగించేసి కట్టుకుంటూ ఇవాళ డయాఫ్రమ్ వాల్ పూర్తయింది బ్రహ్మాండంగా. ఇవాళ నిమ్మల రామానాయుడు మరి ఇరిగేషన్ మంత్రిగా మనం చూసాం. ఒకసారి కంపేర్ చేసుకోండి. నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరు? అంబటి రాంబాబు. గంట అరగంట. అరే ఇప్పటికీ నాకు పోలవరం అర్థం కాలేదంటాడు. అసలు టీఎంసీ అంటే తెలియదు అంటాడు. అంటే అసలు ఏనాడన్నా అతను ఏది రైతు కష్టం గురించి, రైతు నష్టం గురించి తెలిసినాడిని ఇరిగేషన్ శాఖ అప్పచెబుతారు. సరే, వీళ్ళు ఇంకొక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. పోలవరం అంచనా వ్యయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 55,000 కోట్లు అని చెప్పి స్పష్టంగా కేంద్రానికి నివేదిక కూడా సమర్పించాడు ఆయన. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ 18,000 కోట్ల రూపాయలకు పూర్తి అయిపోయే ప్రాజెక్ట్కి 55,000 కోట్లు ఎందుకని చెప్పి నీళ్ళుతా కూర్చున్నారు ఆ రోజు. మళ్ళీ వాళ్ళు 55,000 కోట్లు ఇవ్వాలి, 33,000 కోట్లు కేంద్రం ఎట్లా అంటుందని చెప్పి నిలదీస్తున్నారు వీళ్ళు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఒకటి, ఇప్పుడు పూర్తిగా 2 దశల్లో పోలవరం అది మొత్తం అదొక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. దాని లక్ష్యాలు కనుక పూర్తిగా నెరవేరాలంటే ఏది? అటు విద్యుత్ ఉత్పత్తి, ఇటు మొత్తం మరి సాగు,
అటు విశాఖ పారిశ్రామిక అవసరాలని తీర్చడం, వీటన్నిటికీ కూడా మరి ఆ రోజు అంచనాలు వేసి తయారు చేసిన బడ్జెట్ R&R ప్యాకేజ్ అంతా కలిపి 55,000 కోట్లతో పూర్తిగా అది కంప్లీట్ అవుతుందంటే ఆ రోజు మరి కేంద్రం, ఆ PPA అందరూ కూడా దానిపైన మళ్ళీ చర్చలు చేశారు. మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ కూర్చున్నాడు. చివరికి ఎంత కుదిచ్చారు, అది ఒక 4-5 వేల కోట్లు తగ్గించి 49,000 కోట్లకో ఏమో స్థిరపరిచారు. ఇప్పుడు ఆ 49,000 కోట్లు ఇవాళ కేంద్రం మరి మన్మోహన్ సింగ్ ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మరి ప్రకటించినందుకు అదే వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనం హైదరాబాద్ను కోల్పోయాం. బ్రహ్మం గారు, హైదరాబాద్ రాజధానిని వీళ్ళు కోల్పోయారు. వీళ్ళకి రాజధాని లేదు కాబట్టి ఆ రోజు మన్మోహన్ సింగ్ మనకు 6 వరాలు ప్రకటించారు. దాంట్లో రాజధాని నిర్మాణానికి మేమే మద్దతు ఇస్తాం, ఆర్థిక మద్దతు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి మేము మరి కంప్లీట్ చేస్తామన్నారు. ఈ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అసలు ఇంకొక ప్రధాన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 20 మాసాల్లో 3,20,000 కోట్ల అప్పు చేస్తుందని చెప్పి ఒక ఎలిగేషన్ సార్ అలాది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేస్తా సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు బాకీలు అప్పులు చేసి పెట్టిపోయాడని చెప్పి ఆయన స్పష్టంగా ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. ఆనాడు అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా ఇవాళ 3 లక్షలు అంటాన్ని ఎట్లా చూస్తారు సార్? అక్కడే వాళ్ళ యొక్క గడుసుతనం అనాలా, వాళ్ళ యొక్క కన్నింగ్ నేచర్ అనాలా, కంత్రితనం అనాలా. ఎందుకంటే చాలా కన్నుగప్పుతున్నారు, మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 20 నెలల్లో చేసిన అప్పులు, బడ్జెట్ అప్పులు ఎంత, బడ్జెటేతర అప్పులు ఎంత, ఆఫ్ బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ అప్పులు ఎంత, 80,000 కోట్లు. ఈ 20 నెలల్లో ఈ ప్రభుత్వం చేసిన అప్పు 80,000 కోట్లు మాత్రమే. జగన్ లెక్కలో చెప్పాలంటే ఇప్పుడు అమరావతికి కేంద్రం గ్యారంటీగా ఉండి ADB ద్వారా లేకపోతే వరల్డ్ బ్యాంక్ ద్వారా AIIB ద్వారా ఇప్పిస్తోంది. అది కూడా తీసుకొచ్చి దీనిలో కలుపుతున్నారు. ఇప్పుడు అది ఇట్లో ఎలా కలుపుతారు? అసలు అసలు ఆఫ్ బడ్జెట్ కిందకి రాదు, బడ్జెట్ అప్పుల కిందకి. అది రాష్ట్రానికి సంబంధం లేని అప్పు. అది సరే, మీ హయాంలో జరిగిన అప్పులు ఎవరు? జగన్ హయాంలో ఎంత అన్నారు? 3,20,000 కోట్ల. అవేంటి? బడ్జెట్ అప్పుల. అవి కాకుండా మరి ఆఫ్ బడ్జెట్ ఎంత ఉంది? సుమారుగా 6 లక్షల కోట్ల పైన ఉంది. మరి కార్పొరేషన్ల ద్వారా తెచ్చింది ఎంత? ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు ఎంత తెచ్చారు? 40,000 కోట్లు తెచ్చారు సివిల్ సప్లైస్ ద్వారా. మరి ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎంత తెచ్చారు? భవిష్యత్తు రాబడి కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చారు. మద్యం మీద 25,000 కోట్లు మేము మద్యం అమ్ముతాం, వీళ్ళని తాగిస్తామని తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పింది అదే అన్నమాట. నేను ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పులు చేశాడు ఆ రోజు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 2 లక్షల కోట్ల అప్పు చేశాడు. అప్పు చేయటం కాదు, తెచ్చిన అప్పు ద్వారా నువ్వు ఏ సంపద సృష్టించావు? ఇది ఇవాళ జనం అడిగే క్వశ్చన్. ఇప్పుడు ఆ 10 లక్షల కోట్లతో నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నువ్వు 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టావు? 20,000 కోట్లు వాళ్ళు చెప్పే లెక్క. అంటే 5 ఏళ్లలో 20,000 కోట్లు నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఆ రోజు ఆ 5 ఏళ్లలో చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టాడు? సుమారుగా 80,000 కోట్లు ఎంత అయినట్టుంది అప్పుడు. అంటే అది సంపద సృష్టి. అంటే అతను మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణం శరవేగంగా పరుగులు తీపించాడు. అదే కాదు, ఇప్పుడు పేదల ఇళ్ల నిర్మాణం. అరే వాళ్ళు 10 లక్షల ఇళ్ళు కట్టారు 5 ఏళ్లలో. ఏది అప్పుడు 2014-19 మధ్య టిడ్కో ఇళ్ళు కానీ, మంత్రి నారాయణ, కాలువ శ్రీనివాసులు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 10 లక్షల ఇళ్ళు వాళ్ళు కడితే నువ్వు ఈ 5 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు కట్టావన్నా? ఈ లెక్క ఏమి అసలు వాళ్ళు కట్టిన కూడా పూర్తి చేయలేక వదిలేసి పారిపోయాడు. ఇవాళ ఏదో నేను జ్యోతిలోనో ఏదో చూశాను, 5 ఏళ్లలో 5 లక్షల ఇళ్ళు ఏదో కంప్లీట్ చేశారనో కట్టారనో చెప్తున్నారు. అవి కూడా కరప్షన్, అవినీతి. ఏది ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ ఏదో జరుగుతోంది. కడతానని చెప్పి డబ్బులు తీసుకుని కట్టకుండా వదిలిపెట్టి పారిపోయి గందరగోళం చేశాడు. అరే ఇప్పుడు ఆప్షన్ 3 కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి దగ్గర ఒక 80,000 అంట. అది 1,50,000 ఏదో అవుతుంటే 80,000 వీళ్ళు ముందే అడ్వాన్సులు తీసేసుకుని పనులు చేయాలి. ఆ రాకియానో ఏదో ఉంది వాళ్ళ సంస్థ, తోపుదుర్తి వాళ్ళది. 80 కోట్లు అంట ఎత్తేసారు. దాని మీద విజిలెన్స్ విచారణ జరిగి ఒక 300 నుంచి 400 మంది ఆఫీసర్లు బలవుతున్నారు ఇవాళ హౌసింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళ వల్ల. అంటే నువ్వు తెచ్చిన అప్పుల్లో పేదలకు ఒక ఇల్లు కట్టలేదు. పోనీ డ్రింకింగ్ వాటర్ ఏమైనా పెట్టావా? ఆ స్కీమ్ కూడా అటకెక్కిపోతే మళ్ళీ బతిమాది తెచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. జల్ జీవన్ మిషన్ అని చెప్పి 22,000 కోట్లు ఇచ్చిందండి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం. ఆ జగన్ హయాంలో ఇస్తే 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టాల.
రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టలేక ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు వచ్చినా తీసుకొచ్చిందే కదా సార్ అది. అరే కేంద్ర ప్రాయోజిత పథకాలు దగ్గర దగ్గర 90 పథకాలు ఎగ్గొట్టాడు. 9,000 కోట్లు వీళ్ళు ఇప్పుడు చెల్లించి మళ్ళీ వాటిని పునరుద్ధరించారు. అప్పుల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నాం. అప్పుడు జగన్ లెక్క ప్రకారం ఈ ప్రభుత్వం ఏంటి 3,70,000 కోట్లు 20 నెలల్లో అప్పు చేసిందంటే ఆయన 10 లక్షల కోట్లు చేసినట్టు. జగన్ లెక్క ప్రకారం ఆయన హయాంలో 3 లక్షల కోట్లే అప్పు కనుక జరిగితే వీళ్ళు చేసిన అప్పు 20 నెలల్లో ఎంత? 80,000 కోట్లు. అంటే 80,000 కోట్ల అప్పునేమో భూతద్దంలో 370 అని చూపిస్తున్నాడు. 10 లక్షల కోట్ల అప్పునేమో మరి భూతద్దం తిరగేస్తున్నాడేమో. మైక్రోస్కోప్ అనాలా, దాన్ని ఏ స్కోప్ అనాలా చెప్పాలి, జగన్ స్కోప్ అనమాట. 10 లక్షల కోట్ల అప్పుని 3 లక్షల కోట్లుగా చూపిస్తాడు. తిమ్మిని బిమ్మిని చేయటం, మసిబూసి మారేడుకాయ చేయడంలో వీళ్ళ తర్వాత. కాకపోతే ఒకటి తెలుసుకోవాలి, వీళ్ళ అబద్ధాలను జనం నమ్మే పరిస్థితి లేదు, విసిగిపోయారు. ఏది విని 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 అంటే జగన్ చెప్పాడా అబద్ధం, సాక్షి రాసిందా అబద్ధం, జగన్ నోటి వెంట వచ్చే ప్రతి మాట ఇవాళ జనం దృష్టిలో అబద్ధం. సాక్షి లేకపోతే వాళ్ళ యొక్క మీడియా, సోషల్ మీడియా వాళ్ళు ఏది పోస్ట్ పెట్టినా వీళ్ళు రివర్స్లో అర్థం చేసుకుంటున్నారు. ఎందుకని అంటే ఇది రివర్స్ పార్టీ, ఇది మంచి కాదు, చెడు. వీళ్ళు చెడు చెబితే అది మంచి, వీళ్ళు మంచి అని చెబితే అది చెడు అని ఇవాళ జనం పూర్తిగా జగన్ సైకాలజీ ఇవాళ జనం స్టడీ చేశారండి. ఇంకా వాళ్ళకి ఇక భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో ఏదో రకంగా ఇక్కడికి వచ్చేటటువంటి కేంద్ర నిధులు అడ్డుకోవాలి, ఏదో రకంగా ఇక్కడ పెట్టేటువంటి పెట్టుబడులు అడ్డుకోవాలి, ఇక్కడ కంపెనీలు రాకూడదు, వీళ్ళకి అప్పులు ఇవ్వకూడదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ పంపుతారు, ఏడీబీకి మెయిల్స్ పంపుతారు, బాండ్స్ కొనద్దు అని చెప్పి పారిశ్రామికవేత్తలు కంపెనీలకి మెయిల్స్ పంపుతారు. ఈ దేశం ఇక్కడికి ఇతర దేశాల వాళ్ళు వస్తుంటే పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెడుతుంటే సింగపూర్, జర్మనీ, అమెరికా మరి ఈ కంపెనీలన్నిటికీ లేఖలు రాస్తున్నారు, ట్వీట్లు పెడుతున్నారు. ఇక్కడ మీకు భద్రత లేదు, మీ మహిళలకి ఇక్కడ భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి అంటే శాంతి భద్రతల సమస్య వీళ్ళే సృష్టిస్తున్నారు. ఇక్కడ శాంతి భద్రతలు లేవు అని వీళ్ళే యాగీ చేస్తున్నారు. ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అభివృద్ధిని అడ్డుకోవాలి. ఇదే వీళ్ళ యొక్క సింగిల్ పాయింట్ అజెండా. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారు గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం సాక్షి రివార్డు కూడా సాధించలేకపోయాడని కళ్ళు బైర్లకు అమ్మి అబద్ధాలు చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరని, జగన్ రెడ్డి సాక్షి రాసే అబద్ధ వ్యాసాలు చదివి జగన్ నమ్మే పరిస్థితి లేదంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.